నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. పెద్ద నోట్ల రద్దుతో యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 2 వారాలుగా జనాలు నోట్ల కోసం పాట్లు పడుతూనే ఉన్నారు. కానీ ఇంతలోనే ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే అంటూ ప్రధాని మోడీ చెప్తున్న మాటల్లో నల్ల కుబేరుల గుండెల్లో మరో పిడుగు పడింది. ట్రయల్ రే ఈ రేంజ్ లో ఉంటే ఇక ముందు ముందు సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందో అని భయపడుతున్నారు. ఇంతకీ మోడీ ఏమన్నారు, ఇక ముందు ఏం చెయ్యనున్నారు? రెండు వారాలుగా దేశమంతా క్యూలు కట్టింది. పెళ్లిళ్లు లేవు, చావులు లేవు. ఆఖరికి తిండి తిప్పలు మానేసి నోట్ల కోసం బారులు తీరుతోంది. బ్యాంకుల ముందు మండు టెండలో వేచి చూస్తోంది. కొన్ని చోట్ల ఖాకీల లాఠిన్యానికి ఒళ్ళు వాతలు తేలినా 100 నోటు కోసం ఆశగా నిస్సత్తువతో ఎదురు చూస్తోంది. దేశ ప్రధానిగా మోడీ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం నల్ల కుబేరుల పాలిట ఆశనిపాతంగా మారితే సామాన్యుడి పాలిట గుడిబండగా మారింది. ఏటీఎంలలో డబ్బులు 3 నాళ్ల ముచ్చటగా మిగిలిపోతే దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో కూడా నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మొత్తంగా దేశంలో కరెన్సీ ఎమర్జెన్సీ నడుస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో ప్రజల్ని ఓదార్చాల్సిన ప్రధాని మరో బాంబు పేల్చారు. ముందు ముందు ఇలాంటి నిర్ణయాలు మరిన్ని ఉంటాయని హెచ్చరించారు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా చాలా ఉందని చెప్పుకొచ్చారు. మోడీ నేతృత్వంలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై చర్చించిన మోడీ తన నిర్ణయంతో ప్రజలకు తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నా దీర్ఘకాలంలో దాని ఫలాలు అందుతాయన్నారు. నల్ల కుబేరులు తప్ప క్యూలైన్లలో ఉన్న ప్రజలు కేంద్రాన్ని విమర్శించడం లేదన్నారు. దేశ ఉజ్వల భవిష్యత్తుకు పునాది పడిందని భావోద్వేగానికి లోనయ్యారు మోడీ. एक छोटा सा कौन वर्ग उभर करके सामने आने की हिम्मत कर रहा है कि जो करप्शन और काले धन के खिलाफ की लड़ाई के सामने कहता है नहीं, मैं तो करप्शन और काले धन वालों के साथ खड़ा रहूंगा। ऐसे समय भविष्य का विचार करते हुए हमारी भावी पीढ़ियों का भला करने के लिए एक कॉम्प्रोमाइज मानसिकता के सामने खड़े होना पड़ेगा, लड़ना पड़ेगा. ఆట ఇప్పుడే మొదలైంది. పేదల అభ్యున్నతి కోసం పాటుపడతామని హామీ ఇచ్చే ఎన్నికల్లో పోటీ చేశాం, గెలిచాం. మరి ఇప్పుడు పేదల కోసం ఏమీ చేయకపోతే ఎలా? పేదల కోసం ఎంతకైనా తెగిస్తా. నల్లధనాన్ని రూపుమాపటానికి ఎంతటి చర్యలనైనా తీసుకుంటాం. పెద్ద నోట్ల రద్దు అంశం చాలా చిన్న విషయం. అసలు కథ ముందుంది. ఇంకా చాలా చర్యలు తీసుకోబోతున్నాం. అసలు ఇలాంటి చర్యలు తీసుకోకపోతే ఆశ్చర్యపడాలే కానీ తీసుకుంటే ఆశ్చర్యమెందుకు? నవంబర్ 8న పెద్ద నోట్లు రద్దు చేస్తూ మోడీ చేసిన ప్రకటనను స్వాగతిస్తూ బీజేపీ పార్లమెంటరీ కమిటీ మంగళవారం తీర్మానం చేసింది. నల్లధనం, అవినీతి, ఉగ్రవాదం, నక్సలిజాన్ని ఎదుర్కోవాల్సిన అవసరముందన్న బీజేపీ నేతలు ప్రతి అంశంలోనూ ప్రతిపక్షాలు రాద్ధాంతం సృష్టించి రాజకీయాలు చేస్తున్నాయన్నారు. అవినీతి రహిత భారతదేశం కోసం తమ ప్రభుత్వం పోరాడుతుంటే ప్రతిపక్షాలు అడ్డు తగులుతున్నాయని అన్నారు. वैकल्पिक करेंसी लोगों के पास पहुंचे, वो एक कैलिब्रेटेड तरीके से पिछले 15 दिन से 14 दिन से चल रही है और आने वाले 1-2 सप्ताह में बिल्कुल ग्रामीण क्षेत्रों में इसका विशेष रूप से हम लोग प्रभाव इसको डालेंगे. और जब रीमोनेटाइजेशन एक रीजनेबल लेवल पे आ जाता है तो तब ये सारी बैंकिंग रिस्ट्रिक्शंस को वापस लेकर सामान्य तरीके से फिर व्यवसाय चलता रहेगा, जो कि बहुत लंबे अवधि काल बाद नहीं होता है. They are queuing for better India. This is our view, the most profound statement to ever come from the people of our country. It is a well-known fact that our nation is made of honest people and only some minority dishonest that are exploiting the system to the detriment of common man and the poor. Every major transformation initiative will result in some temporary inconveniences to start with. The initial pain leads to substantial gain. The BJP is grateful to the people of the country for their support to the government, well-meaning measures, and it also compliments the employees of the banks. ఇంతవరకు బాగానే ఉంది. యావత్ దేశాన్ని కుదిపేసి జనం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పెద్ద నోట్ల రద్దు చాలా చిన్న నిర్ణయమన్నట్టు మోడీ చెప్పుకురావటం మరో సంచలనంగా మారింది.
అసలు ఇంత పెద్ద వ్యవహారాన్ని ఆరంభంతో పోల్చిన మోడీ ముందు ముందు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారో అని బడాబాబులు వణికిపోతున్నారు. మొత్తంగా చూస్తుంటే కరెన్సీ డిమానిటైజేషన్ అన్నది ఒక ప్రణాళిక ప్రకారం ఎప్పటినుంచో మొదలుపెట్టిన ప్రక్రియల్లో భాగంగా జరిగిందన్నది అర్థమవుతోంది. మొత్తంగా దేశంలో అవినీతిని అంతం చేస్తానని, నల్లధనాన్ని నిర్మూలిస్తానన్న మోడీ ఆ క్రమంలో మొదలుపెట్టిన యజ్ఞంలో ఒక్కో నిర్ణయాన్ని, వాటు అమలు చేసిన తీరును చూస్తే నోట్ల రద్దు అన్నది చాలా చిన్న అంశంగా కనిపిస్తోంది. మోడీ పీఠమెక్కిన తర్వాత దేశంలో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండాలన్నారు. దేశం డిజిటల్ దిశగా దూసుకుపోవాలన్నారు. బ్యాంకింగ్ సేవలు ప్రతి ఒక్క పౌరుడికి అందుబాటులో ఉంచేందుకే అన్నట్టు జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా బంధన్ బ్యాంకులనే ఏర్పాటు చేయించారు. రైతులు, గ్రామీణ పౌరులకు అకౌంట్లు ఓపెన్ చేయించారు. ఇలా ఖాతాలు ఓపెన్ చేయించాక అందులో కేంద్రం నుంచి వచ్చే సంక్షేమ గ్రాంట్ను డిపాజిట్ చేయడం మొదలుపెట్టారు. ఇంతలోనే నల్ల కుబేరులకు మరో అవకాశమిచ్చారు. స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకాన్ని ప్రవేశపెట్టి నల్లధనాన్ని వెలికితీసే ప్రయత్నం చేశారు. దీనికి పెద్దగా స్పందన రాకపోవడంతో ఈ పథకాన్ని మరింత కాలం పొడిగించారు. ఐడిఎస్ అమల్లో ఉన్నంతకాలం నల్ల కుబేరులకు మోడీ, కేంద్ర పాలకులు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. నల్ల కుబేరుల జాబితా అంతా తమ దగ్గర ఉందని, ఏ ఒక్కరూ తప్పించుకుపోలేరని పదే పదే హెచ్చరిస్తూ వచ్చారు. అంటే అప్పటికే ఈ పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై కేంద్రంలో పెద్ద తలలన్నీ ఒక అవగాహనకు వచ్చి ఉండాలి. అందుకే అన్నిసార్లు మోడీ హెచ్చరించారు. కానీ ఎప్పటిలాగే నల్ల సంపన్నులు పట్టించుకోలేదు. ఐడిఎస్ కి పెద్దగా స్పందన రాలేదు. ఈ స్కీమ్ గడువు ముగిసిన తర్వాత తాము సేఫ్ అనుకున్న బ్లాక్ మనీ హోల్డర్లకు పెద్ద నోట్ల రద్దుతో పెద్ద షాకే ఇచ్చారు మోడీ. 500 రూపాయలు, 1000 రూపాయల నోట్ల రద్దుతో ముఖ్యంగా కరెన్సీ రూపంలో ఉన్నటువంటి నల్లధనం కానీ ఏదైనా ఉంటే అది పూర్తిగా రద్దు చేయబడుతుంది ఈ చర్య వల్ల. కానీ అది ఒక్కటే సరిపోదు. ఎందుకంటే బ్లాక్ మనీ అనేది కరెన్సీ రూపంలో కొంత మాత్రమే ఉంది. ఇది కాకుండా బంగారం రూపంలో కానీ, రియల్ ఎస్టేట్ రూపంలో కానీ, లేదా పార్టిసిపేట్స్ నోట్స్ రూపంలో కానీ అనేక రకాలుగా ఉండొచ్చు. కాబట్టి ఇది కొంతవరకు ఉపయోగపడుతుంది. ఇక్కడతో ఆగితే నల్లధనం పూర్తిగా రూపుమాసిపోదు. ఈ క్రమంలో పెద్ద నోట్ల రద్దు మరో ముందడుగైతే దాని లక్ష్యాన్ని సాధించేందుకు ఇంకొన్నాళ్లు పడుతుందంటున్నారు మోడీ. గడిచిన 2 వారాల్లో కూడా బ్లాక్ మనీపై కొరడా జలిపిస్తూనే వచ్చారు. నవంబర్ 10, 11 తేదీల్లో జరిగిన బంగారం కొనుగోళ్లపై కన్నేశారు. ఒక్కో బ్యాంకు ఖాతాలో 2.5 లక్షలకు మించి వేయకూడదని రూల్ పెట్టారు. ఈ వెసులుబాటును ఉపయోగించుకుని జన్ధన్ ఖాతాలను దుర్వినియోగం చేయకుండా ప్రతి ఒక్కరి ఖాతాను పరిశీలిస్తామన్నారు. బ్యాంకు సిబ్బంది అక్రమాలకు పాల్పడకుండా వారిపైన నిఘా పెట్టారు. ఇలా వీలున్న అన్ని మార్గాల్లోనూ బ్లాక్ మనీ చెలామణిని అడ్డుకుంటూనే ఉన్నారు. డిసెంబర్ 31 తర్వాత ప్రజలకు నిజమైన ఆర్థిక స్వాతంత్రం వస్తుందన్న మోడీ మాటల్లో అంతరార్థం తెలుస్తోంది. ఇప్పటికిది ఆరంభమే అయితే ఇక దేశ ఆర్థిక స్వావలంబన కోసం మోడీ ముందు తీసుకోబోయే నిర్ణయాలు మరింత కటువుగా ఉంటాయన్నది కాదనలేని వాస్తవం. అంతం కాదిది ఆరంభం అంటున్నారు. వేట మొదలైంది అంటున్నారు. మరి మోడీ ఏ అంశాలపై టార్గెట్ చేయబోతున్నారు? బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్. అవినీతి రహిత భారతదేశమే తన లక్ష్యమన్న మోడీ ఆ దిశగా ఒక్కో అడుగు వేస్తున్నారా? పెద్ద నోట్ల రద్దుతో వేట మొదలు పెట్టిన మోడీ ఇకపై యుద్ధానికే దిగుతారా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. పార్టీ పార్లమెంటరీ మీటింగ్ లో మోడీ మాటలు, గత 2 నెలలుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ముందు ముసళ్ల పండగ తప్పేలా కనిపించడం లేదు. ఇంతకీ మోడీ ముందు టార్గెట్ చేసిన అంశాలేంటి? ఆట మొదలైంది. ఇంకా ముందు మరిన్ని కీలక నిర్ణయాలు తప్పవు. దశాబ్దాల కిందట బానిస సంకెళ్ల నుంచి స్వాతంత్రానికి పోరాడిన దేశం ఇప్పుడు నల్ల కుబేరుల బారు నుంచి ఆర్థిక స్వాతంత్రం కోసం గొప్ప పోరాటం చేస్తోంది. ఇందులో కొన్ని ఇబ్బందులు తప్పవు. కానీ దాని ఫలితాలు దేశాన్ని మరింత ముందడుగు వేయిస్తాయంటూ మోడీ చెప్పిన మాటలు వింటుంటే ఇకపై మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అన్నింటికన్నా ముందు బ్లాక్ మనీని టార్గెట్ చేసిన మోడీ పెద్ద నోట్ల రద్దుతో దానిపై పెద్ద దెబ్బే కొట్టారు. ఇక సామాన్యుల కోసం ఇచ్చిన వెసులుబాట్లను సంపన్నులు వినియోగించుకుని నల్లధనాన్ని దారి మళ్లించకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఇతరుల డబ్బు తమ అకౌంట్లలో వేసుకుంటే 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామని గట్టిగా హెచ్చరికలు చేశారు. బ్లాక్ మనీని కొత్త కరెన్సీ, పాత 100 నోట్లతో మార్చుకోవాలని చూసుకునే వారిపై టాస్క్ ఫోర్స్ దాడులు చేస్తోంది. మొత్తంగా నల్ల కుబేరులు ఇప్పుడు మింగాలేక కక్కాలేక నానా చావులు చస్తున్నారు. ఈ పెద్ద నోట్ల రద్దు తర్వాత
మోడీ దృష్టి పడే తర్వాతి అంశంగా బ్యాంకు లాకర్లు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు పెద్ద నోట్ల మీద పడ్డ మోడీ ఆపై సంపన్నుల బ్యాంకు లాకర్లలో మూలుగుతున్న బంగారం మీద కొరడా ఝళిపిస్తారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నల్ల కుబేరుల దగ్గరున్న బ్లాక్ మనీలో చాలా వరకు బంగారం, ఆస్తులు, భూములు, రియల్ ఎస్టేట్ పెట్టుబడుల రూపంలోనే ఉంది. మొదటి స్థాయిలో కరెన్సీ రూపంలో ఉన్న బ్లాక్ మనీని అంతం చేసి ఆపై బంగారం మీద పడే అవకాశాలు లేకపోలేదు. ఇలా బ్యాంకు లాకర్లు ఓపెన్ చేస్తారన్న భయాలు చాలా మంది నల్ల కుబేరుల్లో ఉన్నాయి. అదే జరిగితే లెక్కల్లో లేని నల్ల పుత్తడి అంతా సర్కారు ఖజానాకు చేరుతుంది. నిజానికి ప్రభుత్వం దగ్గర బంగారం నిల్వలు ఉండటం చాలా అవసరం. ద్రవ్య వినిమయానికి ప్రధాన మూలం బంగారమే కాబట్టి మోడీ నెక్స్ట్ స్టెప్ అదే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బంగారం వినియోగం మీద ఎన్నో కఠిన చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా బంగారం క్రయ విక్రయాల్లో ఎక్కువ భాగం అసంఘటిత రంగంలో జరుగుతున్నవే. దీనికెక్కడా బిల్లులుండవు. ముఖ్యంగా ఇందులో ఎక్కువ చెలామణి అయ్యేది నల్లధనమే. అందుకే గతంలో నగదుతో బంగారం కొనుగోళ్లలో 2 లక్షల రూపాయలకు పాన్ కార్డ్ చెప్పాలన్న నిబంధనలు విధించింది. కానీ అది కూడా ఆశించినంత ఫలితాన్నివ్వలేదు. దీంతో ఏకంగా బంగారం వ్యాపారం, నిల్వల మీదే మోడీ దృష్టి సారించారు. వ్యవస్థలో బ్లాక్ మనీ ఉండే రూపాలు 4-5 వాటిల్లో మొదటిది పెద్ద నోట్లు. వాటి మీద మోడీ కత్తి దూసేశారు. ఇక రెండోది బంగారం. దానిపైనే త్వరలో గురి పెడతారని అభిప్రాయాలు ఉన్నాయి. ఇక ఈ రెండూ దాటిన తర్వాత బ్లాక్ మనీ ఎక్కువగా ఉండేది స్థిరాస్తి రంగంలోనే. ఇందులో కూడా నల్ల కుబేరులు తమ పేరుతో ఆస్తిని పెట్టుకోకుండా బినామీల పేర్లపైనే వాటిని రిజిస్టర్ చేస్తుంటారు. దీనికి తోడు స్థిరాస్తి కొనుగోళ్లలో మార్కెట్ వాల్యూకి, గవర్నమెంట్ వాల్యూకి మధ్య ఉన్న తేడా అంతా బ్లాక్ కిందే లెక్క. దీన్ని అరికట్టడానికి బినామీలపై కొరడా ఝళిపిస్తారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బేనామీ ఆస్తుల యాక్ట్ను కూడా ఉపయోగించి చాలా వరకు అటువంటి నల్లధనం లేకుండా చేయడానికి చేస్తామని చెప్పి అంటున్నారు. ఇది కాకుండా ముఖ్యంగా రాజకీయ అవినీతిని అంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువ బ్లాక్ మనీ మన దేశంలో రావడానికి ముఖ్య కారణం రాజకీయ అవినీతి. ఎందుకంటే అన్ని పార్టీలు కూడా ఎలక్షన్స్లో బ్లాక్ మనీనే ప్రజలకు పంచిపెడుతున్నారు, పేద ప్రజలకి. దానివల్ల అవినీతి పెరుగుతుంది. కాబట్టి ముందు చేయాల్సింది ఏంటంటే రాజకీయ అవినీతి. అది చేయాలంటే ఎలక్టరల్ రిఫార్మ్స్ తప్పనిసరిగా రావాలి. తర్వాత ముఖ్యంగా ఎలక్టరల్ రిఫార్మ్స్లో స్టేట్ ఫండెడ్ ఎలక్షన్స్ అంటే అన్ని పార్టీలకు కూడా ప్రభుత్వమే భరించాలి వాళ్ళ తాలూకు ఎలక్షన్ ఖర్చులు. అలా చేసినప్పుడు రాజకీయ అవినీతి అంతం అవుతుంది. కాబట్టి ఇది మొట్టమొదట మిగిలిన అన్ని చర్యల కంటే కూడా రాజకీయ అవినీతిని పూర్తిగా అందించే దిశగా చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ఇది సఫలీకృతం అవుతుంది. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తల్లో చాలా మందికి బినామీలున్నారు. వారందరి గుట్టు తీస్తే మరింత నల్లధనం వెలికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా ఈ మూడింటిని కట్టడి చేస్తే భారీగా నల్లధనాన్ని వెలికి తీయవచ్చన్నది మోడీ ఆలోచనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వెంటనే ప్రభుత్వం చేయాల్సింది రియల్ ఎస్టేట్లో క్యాష్ అవసరం లేకుండా చేయాలంటే మీరు పన్నులు తగ్గించారనుకోండి, వాల్యుయేషన్ ఎక్కువ చూపెట్టి, ఇప్పుడు ఏంటి మార్కెట్లో 100 రూపాయలు అంటే మీరు చూపెడుతున్న వాల్యుయేషన్ 20-25 రూపాయలు. ఆ 25 75 చేశారనుకోండి, 100 చెప్పలేదు ఎందుకంటే రోజు ఎక్కువ తక్కువ అవుతాయి కాబట్టి, 75 చేసి పన్నుల మాదకు తగ్గించారనుకోండి, మొత్తం మీద గవర్నమెంట్ రెవెన్యూ అంతే వస్తుంది. కానీ మొత్తం ఒక క్యాష్లో చూపెట్టకుండా వైట్లో చూపెట్టుకోవచ్చు. అలాగే పొలం అమ్ముకున్నారు అనుకోండి, పొలం అమ్ముకున్న వాళ్ళకి పన్ను కూడా లేదు, మీ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కూడా లేదు. పాపం తెలియక వాళ్ళంతా మదన పడిపోతున్నారు. వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా మీరు డిక్లేర్ చేసేయండి అయ్యా, మీరు కనుక అమ్మినట్టయితే మీ క్యాష్ వచ్చినట్టయితే మార్కెట్లో ఉన్న రేట్ని బట్టి చెప్పొచ్చు కదా, ఎన్ని ఎకరాలు అమ్మారు ఏంటని రిజిస్ట్రేషన్ సెల్ డీట్ ఉంటుంది కదా, దాన్ని బట్టి చెప్పొచ్చు, అసాధ్యం కాదు. కానీ ఇక నుంచి అవసరం లేకుండా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కానీ లేకపోతే స్టాంప్ డ్యూటీ కానీ తగ్గించి ఆ వారు వాల్యుయేషన్ ఎక్కువ చూపెట్టి నల్ల డబ్బు లేదా క్యాష్ డబ్బు లేకుండా అకౌంట్లో డబ్బు వచ్చేట్టుగా చూడాలి. అది చేయకుండా మీరు ఎన్ని మాట్లాడినా కూడా ప్రజల్ని భయపెట్టడం అవుతుంది. ఈ నిర్ణయాలతో పాటుగా భవిష్యత్తులో విరివిగా హై సెక్యూరిటీ 1000 రూపాయల నోట్లు ప్రవేశపెట్టి వాటిని అధికారికంగా చెలామణిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా ఒక్కసారి ఈ కొత్త నోట్లు మార్కెట్లోకి విస్తరిస్తున్న సమయంలో 2000 రూపాయల నోట్లు రద్దు చేస్తారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది నల్ల కుబేరులు బ్యాంకు అధికారులతో కుమ్మక్కై భారీ స్థాయిలో తమ దగ్గర పెద్ద నోట్లను 2000 రూపాయల నోట్లతో మార్చుకున్నారు. ఇది ముందు ముందు మరింతగా పెరిగే ప్రమాదాలు లేకపోలేదు. దీనికి తోడు పెద్ద నోట్లతో నల్లధనం పెరిగిపోతున్న టైంలో మరింత పెద్ద నోట్లు ప్రవేశపెట్టడం కూడా విమర్శలకు దారితీసింది. వీటన్నింటికీ మోడీ ఒకే మాటతో చెక్ పెట్టాలని చూస్తున్నట్టు సమాచారం. కొన్నాళ్ల తర్వాత 2000 రూపాయల నోటును కూడా రద్దు చేస్తే ఇప్పుడు దొరకకుండా 2000 రూపాయల నోట్లుగా మారిపోయిన బ్లాక్ మనీ అంతా బయటకొస్తుందన్న ఆలోచనలు ఉన్నాయి.
అదే జరిగితే మరోసారి దేశంలో కరెన్సీ ఎమర్జెన్సీ వచ్చే ప్రమాదముంది. అయినా సరే నల్లధనాన్ని అంతం చేయాలంటే ఆ మాత్రం కఠిన నిర్ణయాలు తప్పవన్నది కమలనాథుల మాట. వెల్కమ్ బ్యాక్. దేశంలో ఉన్న బ్లాక్ మనీని వెలికి తీయడానికి ఇన్నేసి మార్గాల్లో అడుగులేస్తున్నారు. సరే, మరి విదేశాల్లో నల్లధనం ఎలా వెలికి తీయబోతున్నారు? భవిష్యత్తులో కొత్తగా నల్లధనం పుట్టుకురాకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలు మోడీ అర్ధక్రాంతి చేసిన సూచనలు అదే దిశలో పాటిస్తున్నారా, లేక వాటిలో ఏమైనా మార్పులు చేశారా? అదే నిజమైతే మోడీ నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? పెద్ద నోట్లు, లాకర్లలో బంగారం, స్థిరాస్తి లావాదేవీలు, బినామీలు ఇవన్నీ దేశంలో బ్లాక్ మనీకి కేంద్ర బిందువులు. వాటిని టార్గెట్ చేస్తే సరిపోదు. ఎందుకంటే బడాబాబుల దగ్గర బ్లాక్ మనీ అంతా ఈ రూపంలో ఉంటే మల్టీ మిలియనేర్లు, సంపన్నులు, పెద్ద పెద్ద రాజకీయవేత్తల దగ్గర బ్లాక్ మనీ అంతా విదేశాల్లోని బ్యాంకు ఖాతాల్లో మూలుగుతోంది. దాన్ని కూడా వెలికి తెచ్చేందుకు మోడీ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే 2018 సెప్టెంబరు నుంచి స్విస్ బ్యాంకుల్లో ఉన్న భారతీయుల ఖాతాల వివరాలు ఇచ్చేందుకు ఆ దేశంతో భారత్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఆటోమేటిక్ షేరింగ్ కింద ఇండియన్ల ఖాతాల వివరాలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే వీలుంటుంది. ఇప్పటికే ఈ మేరకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా డేటా షేరింగ్ ప్రక్రియపై ఇరు దేశాలు ఒక ఒప్పందానికొచ్చాయి. ఈ క్రమంలో భారత్కి ఇచ్చే డేటా గోప్యతకు ఎలాంటి భంగం కలిగించబోమని భారత్ హామీ ఇచ్చింది. అంటే ఆ డేటా వస్తే సైలెంట్ గా సదరు ఖాతాదారులకు నోటీసులు పంపించి వారి దగ్గర ఉన్న బ్లాక్ మనీ వెలికి తీయడానికి మార్గం సుగమం చేసుకున్నట్టే. ఇదే విధంగా మిగిలిన దేశాల్లో ఉన్న బ్లాక్ మనీ వివరాలపైన కేంద్రం దృష్టి సారించింది. మన దేశంలో ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చే వారి సంఖ్య 3 కోట్ల కన్నా తక్కువే. ఈ పరిధిలో ఉన్న వారిలో కూడా 1 కోటి మందికి పైగా పన్నులు చెల్లించడం లేదు. 1 కోటి కంటే ఎక్కువ మొత్తం ఆదాయ పన్ను చెల్లించిన వారి సంఖ్య 5,430 మంది మాత్రమే. దీన్ని బట్టి దేశంలో ఆదాయ పన్ను చెల్లించే వారి సంఖ్య ఎంత తక్కువో స్పష్టమవుతోంది. ముందుగా మరింత మందిని ఆదాయ పన్ను పరిధిలోకి తీసుకువచ్చే ఆలోచనలు ఉన్నాయి. పన్ను రేట్లు ఎక్కువగా ఉంటే చెల్లించే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. అదే పన్ను రేటు తక్కువగా ఉంటే చెల్లింపుదారుల సంఖ్య పెరుగుతుంది. ఈ కోవలో కూడా మోడీ ఆలోచనలు చేస్తున్నారు. భవిష్యత్తులో ట్యాక్స్ రేట్లు తగ్గించి ఆపై మరింత ఆదాయం పొందేలా పావులు కదుపుతున్నారు. ఈ ప్రక్రియ వల్ల పెద్దగా ఉపయోగం లేకపోతే అసలు మొత్తంగా ఆదాయ పన్నునే రద్దు చేసి కొత్తగా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ను విధించేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. దీనివల్ల ఇన్కమ్ ట్యాక్స్ కన్నా 8 రెట్లు ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈ విధానంలో ఆదాయంపై ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులన్నీ రద్దు చేసి అన్ని బ్యాంకింగ్ లావాదేవీల మీద ఏకరూప పన్ను విధించాలన్న ఆలోచనలో ఉన్నారు మోడీ. బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ విధించాలని చూస్తున్నారు. దీనిని నెమ్మదిగా అమలు చేసుకుంటూ వెళ్తే 2025 కల్లా దేశవ్యాప్తంగా ఏడాదికి 40 లక్షల కోట్ల రూపాయల పన్ను వసూలు సాధించవచ్చన్న అంచనాలు ఉన్నాయి. మూడోది సర్వీస్ గ్యారంటీ. గవర్నమెంట్ ఆఫీసుల్లో అప్పుడు ఇప్పుడు కూడా లంచం లేకుండా పని జరుగుతుందా? మోదీ గారికి తెలీదా? మీకు తెలీదా? నాకు తెలీదా? లంచం లేకుండా పని జరిగింది. సర్వీస్ గ్యారంటీ చట్టం తీసుకొచ్చి అమలు చేయండి. 4వది అవినీతి పరులు, బడా అవినీతి పరులు ఎవరో అధికార యంత్రాంగంలో ప్రభుత్వంలో అందరికీ తెలుసు. 1000 మంది ఇళ్లకు పంపించండి అర్జెంటుగా. ఈ చర్యలు చేపడితే అప్పుడు ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది, వ్యవస్థ మారుతుంది. అంతేగాని ఏ ట్యాక్స్ అధికారులు అయితే అవినీతికి పాల్పడ్డారో, ఎవరి వల్ల అయితే నల్ల డబ్బు పెరిగిందో వాళ్ళ చేతికే మళ్ళీ దొంగ చేతికే మళ్ళీ మీరు తాళం చెవి ఇచ్చేసి ఇంకా జనాన్ని చావగొట్టండి అంటే ఇంకా నల్ల డబ్బు పెరుగుతుంది, అవినీతి పెరుగుతుంది, కానీ మీకు వ్యవస్థ ఏం మారదు. కాబట్టి ప్రభుత్వం చూడాల్సింది ఒక పెద్ద ప్రయత్నం మొదలెట్టారు. కొన్ని పొరపాట్లు అన్నా కూడా జరిగిన తీరులో ప్రజలంతా కూడా దానికి కష్టపడ్డా కూడా పాపం వాళ్ళకి అసౌకర్యమైనా కూడా ప్రజలు చాలా ఉదారంగా మంచి పని జరుగుతుందని చెప్పని చాలా సహనంతో ఉన్నారు. ఆ సహనాన్ని పరీక్షించొద్దు. ఇక ఎక్కువ శాతం వ్యవస్థలో డబ్బు మార్పిడికి ఎలక్ట్రానిక్ మార్గాల మీదే ఆధారపడేలా చేయాలన్న ఆలోచనలు ఉన్నాయి. ఇందుకోసం ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్లు, మొబైల్ ట్రాన్సాక్షన్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల సేవలు, డిజిటల్ బ్యాంకింగ్ సేవల వినియోగాన్ని విరివిగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇలా నగదు రహిత లావాదేవీలు జరిగేలా భవిష్యత్తును తీర్చిదిద్దనున్నారు. నోట్లకు ఇబ్బందిగా ఉంటే అంతా డిజిటల్ మనీ వినియోగానికి అలవాటు పడతారు. కొన్నాళ్లు ఇబ్బంది పడ్డా తర్వాత అందరికీ అది అలవాటైపోతుంది. ఈ విధానంతో పాటు బ్లాక్ మనీని అరికట్టడానికి సాధారణ బ్యాంకు ఖాతాల నుంచి జరిగే విత్డ్రాయల్స్ పై పరిమితి విధించాలన్న ఆలోచనలు ఉన్నాయి. క్యాష్లెస్ ఎకానమీ వైపు మనం ఎక్కువగా వెళ్ళాలి. ఎందుకంటే బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో అవినీతి ఇంతగా లేదు, బ్లాక్ మనీ ఇంతగా మనకు కనపడదు.
కాబట్టి ఎక్కువగా కానీ క్యాష్లెస్ ఎకానమీ వరకు ఒకేసారి వీలు కాదు. ముందు లెస్ క్యాష్లెస్, తర్వాత పూర్తి క్యాష్లెస్ ఎకానమీ వైపు కానీ వెళ్ళినట్టయితే, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కానీ ఎక్కువ కానీ జరిగినట్టయితే బ్యాంకు ద్వారా, అప్పుడు తప్పనిసరిగా కరప్షన్ అనేది చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. బ్లాక్ మనీ కూడా దానివల్ల తగ్గుతుంది. గత కొన్నేళ్లుగా అన్ని ఆర్థిక సేవల రంగంలో దూసుకెళ్తున్న భారత్ పెద్ద పెద్ద లావాదేవీలు జరుపుతోంది. దీంతో బ్లాక్ మనీ పోగయ్యే ప్రమాదం కూడా పెరుగుతోంది. ముఖ్యంగా ట్యాక్స్ హెవెన్ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుని పెద్ద మొత్తాలను బ్లాక్ మనీగా, బ్లాక్ నుంచి వైట్ గా మార్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. తాజాగా బయటపడ్డ పనామా పత్రాలే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇలాంటి అడ్డగోలు లావాదేవీల్ని అడ్డుకోవటానికి వాటిపై పెద్ద ఎత్తున నిఘా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలు ఉన్నాయి. అదే జరిగితే విదేశాల నుంచి బ్లాక్ మనీ ఇక్కడకు రాదు, ఇక్కడి బ్లాక్ విదేశాలకు తరలదు. బ్లాక్ మనీ నిరోధానికి నడుం బిగించిన అర్థక్రాంతి సంస్థ ఇచ్చిన సూచనల మేరకే కరెన్సీ డిమానిటైజేషన్ నిర్ణయం అమల్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ బొకిల్ ఇచ్చిన సూచనలను మోడీ యథాతథంగా అమలు చేశారా, లేక వాటిలో ఏమైనా మార్పులు చేశారా అన్న అనుమానాలు ఉన్నాయి. నిజానికి ఈ సంస్థ చేసిన 5 ప్రధాన సూచనల్లో మూడోది పెద్ద నోట్ల రద్దు. అయితే ఈ 3వ సూచనను యథాతథంగా అమలు చేసిన మోడీ మొదటి 2 అంశాలను పెద్దగా పట్టించుకోలేదంటూ అనిల్ బొకిల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను చేసిన అన్ని సిఫార్సుల్లో కొన్నింటిని మాత్రమే అమలు చేశారని అనిల్ బొకిల్ విమర్శిస్తున్నారు. తాను 5 సూచనలు చేస్తే మోడీ వాటిలో 2 మాత్రమే అమలు చేశారని ఆయన ఆరోపించారు. అర్ధక్రాంతి చేసిన సిఫారసుల్లో ఒకటి ఏంటంటే క్యాష్లెస్ ఎకానమీ వైపు వెళ్ళాలన్నది పాటించారు. రెండోది ఏంటంటే వాళ్ళ పన్నులు పూర్తిగా తీసేసి ఇన్కమ్ ట్యాక్స్ని ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది పెట్టాలని చెప్పి అన్నారు. ఈ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది అంటే బ్యాంక్లో ఒక బ్యాంక్ నుంచి మరొక బ్యాంకుకి ఎప్పుడైతే విత్డ్రాయల్స్ కానీ క్రెడిట్స్ కానీ చేసినప్పుడు వాటన్నింటిపైన ట్యాక్స్ వేయాలన్నారు. ఇది ప్రాక్టికల్గా వీలు కాదు. సో అందులో వాళ్ళు అర్ధక్రాంతిలో చెప్పిన మొదటి భాగం అయితే చేశారు క్యాష్లెస్ ఎకానమీ వైపు వెళ్ళడానికి. తర్వాత రెండోది ఏంటంటే ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది ప్రాక్టికబుల్ కాదు కాబట్టి దాన్ని ఎవరొకడు ఏ ఎకానమిస్ట్ కూడా సమర్థించరు. కాబట్టి అర్ధక్రాంతి ప్రపోజల్ కేవలం సగం వరకే అర్థవంతమైనవి. మిగిలిన సగం అవి అమలు చేసినట్టయితే నిజంగానే చాలా మన బ్యాడ్ ఎకానమీలోకి నెట్టివేయబడుతుంది భారతదేశం. అది వీలు కాదు, ప్రాక్టికబిలిటీ లేదు అందులో. అర్థక్రాంతి ఇచ్చిన సూచనల్లో మోడీ క్షీరనీర న్యాయాన్నే అనుసరించి 2 మాత్రమే ఎంపిక చేసుకున్నారన్నది కమలనాథుల సమాధానం. మొత్తంగా ఏదేమైనా అవినీతి రహిత భారతదేశాన్ని సాకారం చేయడానికి మోడీ ఇప్పటివరకు 2 అడుగులు మాత్రమే వేశారు. అందులో మొదటి అడుగు జన్ధన్ ఖాతాలు, రెండో అడుగు పెద్ద నోట్ల రద్దు. కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి మరిన్ని సవాళ్లు అధిగమించాలి, మరిన్ని మైలురాళ్లు దాటాలి. వచ్చే 2.5 ఏళ్లలో అవన్నీ అమలు చేసేలా మోడీ ప్రయాణం సాగుతోంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.